నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మచ్కూర్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరై సంవత్సర కాలంలో ప్రజాప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు। రానున్న 4 ఏళ్లలో ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మరి ఈ సంవత్సరంలో ఏ కొత్త పథకాలను తెచ్చిందో కాంగ్రెస్ పార్టీ అవన్నీ కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ప్రజాపాలన విజయోత్సవాలైన సందర్భంగా ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది। మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ ఊరికి వచ్చి మీ అందరు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది। 100 రోజుల్లోపే ఈ పథకాలన్నీ వేస్తామని చెప్పినప్పటికీ ఆ రోజు గతంలో అధికారులైనటువంటి టిఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయో 7 లక్షల కోట్లు ఒక్కరు కూడా ఇక్కడ చెప్పలేదు। అన్ని కోట్లు అప్పు చేసి ఎక్కడ కూడా మనకు చెప్పకుండా పోయింది టిఆర్ఎస్ పార్టీ। 100 రోజులలో సాధ్యం కాకపోయినప్పటికీ కూడా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చింది ఒక్కొక్కటి చేస్తూ నచ్చింది। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ మహిళా మనులందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ప్రవేశపెట్టింది, కరెంట్ ఉచితంగా ఇస్తుంది, మీ సిలిండర్ 1400 సిలిండర్ 500 రూపాయలకి ఇస్తుందా లేదా అన్న? 500లకు బ్యాంకులకు వస్తున్నాయి అందరు మీరు చూసుకోండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।